దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అందరము గంభీర ధ్వనితో చప్పట్లు కొడుతూ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనంగా ఆహ్వానించుకుందాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆశీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆశీనులైనందుకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండం. అందరూ బైబిల్ తెరండి. ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారునిని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఆ చిన్నవానిని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా
హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. అందరు తల ఉంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము యొక్క ప్రార్థన జీవితాన్ని మనము ధ్యానిస్తున్నాము కదా. హల్లెలూయా. ఒక్కరు కూడా మాట్లాడలేదే. మనము కొత్త అంశం దేవుడు ఇచ్చాడు కదా, దాన్ని స్టార్ట్ చేసాం కదా. ఇప్పటికే 2 సందేశాలు విన్నాం కదా. కొరవ మీరు చెప్పలేదు టకామని. అబ్రహాము యొక్క ప్రార్థన జీవితం. హల్లెలూయా. వినబడుతుందా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అబీమెలెకు రాజు ఇంటి కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు. శారాను బట్టి అబీమెలెకు రాజు ఇంట్లో అందరి గర్భాలు దేవుడు మూసిపెట్టాడు. ఆమెను పంపివేసిన తర్వాత, అబ్రహాం ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ గర్భాలన్నీ తెరవబడ్డాయి. హల్లెలూయా. ఎవరి గర్భాలు? అబీమెలెకు రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరి గర్భాలు తెరవబడ్డాయి. వెంట టైంలో నిర్ణయ కాలములో నేను శారాను దర్శిస్తానన్నాడు కదా. 14వ వచనం చదవండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే ఇప్పుడు ఆ నిర్ణయ కాలం వచ్చింది. దేవుడు నిర్ణయించిన కాలం వచ్చింది. అప్పుడు దేవుడు శారాని జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు. మనకు తెలుసు కదా, శారా గర్భం తెరిచాడంటే స్త్రీ ధర్మము నిలిచిపోయిన శారా గర్భాన్ని తెరిచాడు. అందుకనే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. తర్వాత ఆమె గర్భం ధరించి కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడే దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడు ఇస్సాకు. ఆ పిల్లవానికి ఇస్సాకు అని పేరు పెట్టారు. తర్వాత పాలు విడిచాడు. అప్పుడు ఒక గొప్ప విందు చేశాడన్నమాట అబ్రహాం. ఇస్సాకు పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేశాడు. ఆ గొప్ప విందులో శారా దాసి అయినటువంటి హాగరుకు పుట్టిన కుమారుడు, అంటే అబ్రహాము హాగరుకు పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయేలు. ఎవరు? ఇస్మాయేలు పరిహసించాడంట, అంటే ఎగతాళి చేశాడనమాట. ఎవరిని? ఇస్సాకుని పరిహసించాడు. మరి ఎంత భయంకరంగా పరిహసించాడో, అవమానపరిచాడో, ఎగతాళి చేశాడో ఆ వివరణ మనకు తెలియదు. కానీ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఏమని? పరిహసించాడు. అంటే ఎగతాళిగా మాట్లాడాడు అనమాట, చాలా దుఃఖకరంగా. అది శారా చూసింది. ఆమెకు చాలా దుఃఖాన్ని కలిగించింది అనమాట అతడు అలా పరిహసించడం. అప్పుడు అబ్రహాంకు చెప్పింది,
ఈ యొక్క హాగరు కుమారుడు వారసుడు కాదు, ఇస్సాకే వారసుడు. హల్లెలూయా. నా గర్భమున పుట్టినటువంటి ఇస్సాకే వారసుడు. కాబట్టి ఈ దాసిని దాసి కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేయమని చెప్పింది. ఎవరు? శారా. ఆ విషయం అబ్రహాంకి చాలా దుఃఖాన్ని కలిగజేసింది. ఎందుకంటే అప్పటికి ఇస్మాయిల్ వయసు 14 సంవత్సరాలు. ఇస్మాయిల్ వయసు 14 సంవత్సరాలు అన్నమాట. ఈ 14 సంవత్సరాల కాలంలో అబ్రహాము ఇస్మాయిల్తో పెనవేసుకోబోయాడు అనమాట. ఎవరితో? ఇస్మాయిల్తో పెనవేసుకొని పోయాడు. బాగా ప్రేమ పెంచేసుకున్నాడు. అందులో ఎలా ఆలోచించుంటాడంటే మొదట పుట్టింది ఇస్మాయిలే కదా, అంటే ఒక ప్రథమ సంతానం అన్నంత సంతోషంలో ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. ఎందుకంటే మొదట అబ్రహాంకు పుట్టింది అతనే కాబట్టి. కానీ శారా అంటుంది అతడు వారసుడు కాదు, ఇస్సాకే వారసుడు. అవును, దేవుడు కూడా అదే చెప్పాడు. అయితే అబ్రహాము ఆ దుఃఖ సమయంలో ఏం చేసి ఉంటాడు అనేది మనం ఆలోచన చేస్తే చూడండి, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండుడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టియో ఈ దాసిని బట్టియో నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీలతిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాడు. ఇక్కడ ఒక విషయము మర్మముగా ఉంది. ఇక్కడ ఏంటో చెప్తారా? ఏంటి? అబ్రహాము, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు అంటే అక్కడ వెంటనే రాసింది ఆ మాట. వెంటనే అంటే శారా చెప్పిన వెంటనే దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుంది. నేను శారా చెప్పిన దానికి అబ్రహాం మాట్లాడిన దానికి మధ్యన ఏం జరిగింది అనేది నేను ఆలోచించాను. అందుకనే తెల్లవారినప్పుడు ఆహారమును నీళ్ళ తిత్తిని హాగరుకి అప్పగించి పిల్లవాడినిచ్చి పంపేశాడు అనమాట. అంటే తెల్లవారిన దాకా ఈయన ఏం చేస్తున్నాడని చెప్పండి? ప్రార్థన. హల్లెలూయా. అదే నా తాత్పర్యం. హల్లెలూయా. నేను గమనించింది అదే. అబ్రహాము చాలా దుఃఖపడ్డాడు అనమాట. హాగరుకు పుట్టినటువంటి ఇస్మాయిల్ని వెళ్ళగొట్టమన్నది శారా. చాలా దుఃఖం కలిగిపోయింది. ఆ సమయంలో శారాతో గొడవ పడలా. ఎందుకు వెళ్ళగొట్టమంటావు, నువ్వే కదా ఇచ్చింది, ఇప్పుడు వెళ్ళగొట్టమంటావు, ఏమాత్రం కూడా గొడవ పడలా. ఏం చేసి ఉంటాడు? తెల్లవారి పంపించాడు. ఆ రాత్రికి రాత్రే పంపిలా. ఒకవేళ రాత్రి కదా, రాత్రి కాలంలో ఎలా పంపిస్తాము అని అనిపిస్తుంది, తెల్లవారిన తర్వాత పంపిస్తామని. అయితే ఆ యొక్క సమయంలో ఆయన ఏం చేసి ఉంటాడు? ఆ దుఃఖ వేదనతో నిద్రపోగలిగి ఉంటాడా? హలో, మనం ఆలోచిస్తాం, నిద్రపోగలిగి ఉంటాడా? ఆ భయంకరమైన దుఃఖములో వేదనలో
నిద్ర పోలేనటువంటి ఒక రాత్రి అని నేను జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. ఆ నిద్ర పోలేనటువంటి ఆ రాత్రి, ఆ దుఃఖంలో ఏం చేసి ఉంటాడు అని అంటే దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. ఆ రాత్రి దేవునికి మొరపెట్టాడు, కన్నీరు కార్చి మొరపెట్టుంటాడు. హల్లెలూయా. ఏంటి ప్రభువా ఈ బాధ నాకు? చారానే కదా ఇచ్చింది, నా ప్రథమ సంతానము ఇతనే కదా. ఇప్పుడు ఆ హాగర్ని, ఇస్మాయిల్ని వెళ్ళగొట్టమంటుంది. నేనేం చేయాలి ఇప్పుడు? హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన మాట, హల్లెలూయా, శారా చెప్పిన ప్రతి మాట నీవు విని ఆ ప్రకారము చేయమన్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. అప్పుడు వెంటనే అబ్రహాము దేవుణ్ణి మరలా ఏమాత్రం ప్రశ్నించల. వెంటనే విధేయుడై లోబడి ఆహార పదార్థాలు, నీళ్ళ తిత్తునిచ్చి హాగర్ని, ఇస్మాయిల్ని బయటికి పంపించేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి మనము ఎలా స్పందించాలి మన జీవితంలోకి అంటే, మన కుటుంబాల్లో కూడా ఏదైనా సమస్యలు ప్రారంభమైనప్పుడు తట్టుకోలేనటువంటి బాధలు, దుఃఖము, వేదన, శ్రమ కలిగినప్పుడు మనము గొడవ పడటం మానేసి ఆ రాత్రి అంతా దేవునికి ప్రార్థన చేయాల. హల్లెలూయా. అప్పుడు ఆ సమస్యకు దేవుడే ఒక పరిష్కారము దయచేస్తాడని నేను జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. కానీ మనం చూస్తూ ఉన్నాం, మన యొక్క దినాల్లో, మన పూర్వీకుల దినాల్లో భయంకరంగా కుటుంబాల్లో గొడవలు చేసుకుంటారు. భయంకరంగా గాలి తుఫానులు లాంటి పరిస్థితులు ఆవరిస్తాయి. ఆ గాలి తుఫాను పొంగుల్లో అనేక సంసారాలు, కుటుంబాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క సందర్భంలో అబ్రహాము యొక్క ప్రార్థన, హల్లెలూయా, ఒక మాదిరిగా మనం తీసుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. అయితే ఇక్కడ ఆ ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు అనేటటువంటి మాట లేదు, కానీ నేనైతే తలుస్తున్నాను, ఆ రాత్రి అబ్రహాము జీవితంలో నిద్రపోలేని ఒక రాత్రి, అంత దుఃఖం కలిగింది. అయితే నిద్రపోలేని ఆ రాత్రి ఆయన ఏం చేశాడు? ఏడుస్తూ కూర్చోలా, కృంగిపోయి కూర్చోలా, చేతకాని వాళ్ళలాగా కూర్చోలా. దేవునికి ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి పరిష్కారం దొరికింది. చాలా సంతోషంగా తెల్లవారి పంపించేసి చాలా ఫ్రీగా ఉండగలిగాడు. ఎందుకు ఫ్రీగా ఉండగలిగాడు? దేవుని చిత్తం తెలుసుకున్నాడు. దేవుని చిత్తం తెలుసుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మన ఇళ్లలో బయలుదేరిన మనము దేవుని చిత్తం కోసం దేవుని సన్నిధిలో రాత్రనక పగులనక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు పరిష్కారం చేస్తాడు. హల్లెలూయా. ఇంకెవరితోనూ సంప్రదించాల అబ్రహాం. అబ్రహాముకి అప్పటికే పెద్ద దాసుడు ఉన్నాడు. ఎవరు? ఎలియాజర్ అనే ఒక పెద్ద దాసుడు ఉన్నాడు. అన్ని చూసుకునేటటువంటి ఆ పెద్ద దాసుడు ఉన్నాడు. ఇంకా అనేక మంది ఉన్నారు ఆయనకు ఆలోచన చెప్పడానికి. వాళ్ళని ఎవరిని కూడా సంప్రదించలా. వింటున్నారా? హలో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళెవరిని సంప్రదించలా. ఎలియాజరు తన యావదాస్తికి పెద్ద దాసుడు కావచ్చు తన ఇంట్లో,
కానీ అందరికంటే పెద్దవాడు, అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు, హల్లెలూయా, దేవునితో సంప్రదింపులు చేశాడు. హల్లెలూయా. దేవుణ్ణి వేడుకున్నాడు. ఏంటి నా పరిస్థితి ప్రభువా తండ్రి, ఈ బాధ నేను పడలేను. దేవుడు సెలవిచ్చిన తరువాత చాలా ఫ్రీ అయిపోయాడని నేను అంటాను. హల్లెలూయా. లేకపోతే తెల్లవారి అంత సంతోషంగా వాళ్ళని పంపి ఉండేవాడు కాదు. ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు అతడు కూడా నీ సంతానమే కదా, అతన్ని కూడా నేను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఎవరు వాగ్దానం చేసింది? దేవుడు వాగ్దానం చేస్తే ఎంత నమ్మదగిన వాడో వాళ్ళు అప్పటికే ఎరిగున్నారు. ఏ విషయంలో? ఇస్సాకును కనడంలో. శారా ఇప్పుడు గర్భం ధరించడానికి శక్తి పొందింది. ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ వచనం ప్రకారము విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చపలు కొట్టి దేవుణ్ణి మహింపరుచు. అప్పటికే వాళ్ళు రుచి ఎరిగి ఉన్నారు. దేవుడు వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చ నమ్మదగిన దేవుడని. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు కూడా ఇస్మాయిల్ను గురించి వాగ్దానం చేశాడు. అతడు కూడా నీ సంతానమే కనుక నేను అతనిని ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తానని. ఆ ప్రకారమే దేవుడు చేస్తాడు. అబ్రహాము ఆ విషయంలో చాలా ఫ్రీ అయిపోయాడు. ప్రియులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఇంట్లో చెలరేగినా సరే నీవు వెళ్ళవలసింది, ఆశ్రయించవలసింది మన ప్రభు అయిన యేసయ్యను. గుర్తుపెట్టుకో. ఎంతోమంది నీకు పెద్దవాళ్ళు తెలిసి ఉండొచ్చు, ఆలోచనకర్తలు అనేక మంది ఉండొచ్చు. బైబిల్ కూడా చెప్తుంది. మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు చెప్పాడు, ఆలోచన చెప్పువారు అనేకులుండుట మంచిది, శ్రేయస్కరమని. కానీ అందరికంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసయ్య, దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఆశ్రయించాలి. రాత్రంతా ప్రార్థన చేసి ఉంటాడని నా యొక్క తాత్పర్యం ప్రియులారా. హల్లెలూయా. అదేవిధంగా 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయంలో కూడా యాకోబు జీవితంలో కూడా ఇలాంటి ఒక సమస్య వచ్చింది. ఆయన జీవితంలో తన కుటుంబము, యాకోబు యొక్క భార్యలు, యాకోబు యొక్క బిడ్డలు, వారికి ఉన్నటువంటి యావదాస్తి మీద తన అన్నైనటువంటి ఏశావు దాడి చేస్తాడేమో, తన అన్నయ్య ఏశావు దాడి చేస్తాడేమో, తన మీద పగబట్టిది చంపుతాడేమో. ఆ రోజు చంపుతానన్నాడుగా. యాకోబు తన ఇంట్లో నుంచి మామగారింటికి పంపించేటప్పుడు ఏశావు శపథం చేశాడు, వాడిని చంపేస్తాను నేనని. అది యాకోబుకు తల్లి చెప్పింది, రిబకా, నేను చంపాలని అన్న ఎదుగుతా ఉన్నాడు రా, నువ్వు వెళ్ళిపో మామింటికని. బాగా గుర్తుంది ఎవరికి? యాకోబుకి. ఇప్పుడు ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చాడు, దాన్ని దాటి వాగ్దాన దేశంలోకి రావాలి. యోర్దాన్ నదిలో అదొక రేవు అన్నమాట. అది దాటి కనానుకు రావాలి. దేవుడు అతనికి దర్శనమిచ్చిన చోట బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేయాలి. అందరినీ ఆ రేవు దాటించేశాడు. పగులంతా దాటించేశాడు మొత్తం. రాత్రి ఒక్కడే మిగిలిపోయాడంట. రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. తన అన్న దాడి చేసి తనను చంపి తన వాళ్ళందరినీ చంపేస్తాడని.
తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, హల్లెలూయా, చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం, తన కుటుంబాన్ని, తన భార్యల్ని, తన బిడ్డల్ని, తన యావదాస్తిని రక్షించుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో ఒక్కడే రాత్రంతా పెనుగులాడాడంట, ప్రార్థన చేస్తూ, ప్రియులరా, కన్నీళ్లు విడిస్తూ. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. చూడండి 22వ వచనం నుండి, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుకర నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఒక్కడే రాత్రంతా దేవునితో ప్రార్థనలో పోరాడాడనమాట. హల్లెలూయా. రాత్రంతా ప్రార్థనలో ఒక్కడే ప్రభు పాదాలు పట్టుకొని పోరాడాడు. తెల్లవారుతుంది నన్ను వదిలిపెట్టంటే వదిలిపెట్టలా. తొడ మీద కొట్టాడు, తొడ గూడు వసిలింది, నడవలేకపోతున్నాడు. అయినా పట్టు వదల్లా. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెడతా అని పట్టుకున్నాడు. అతని పేరు అడిగి దేవుడు అతను ఆశీర్వదించాడు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనం చూస్తే, ఉగ్రుడై తన అన్న వచ్చి తనను, తన కుటుంబం అంతటిని, తన యావదాసుల్ని సర్వనాశనం చేస్తాడని అనుకున్నటువంటి యాకోబు యొక్క అన్న పరిగెత్తుకొని తమ్ముడిని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. పరిగెత్తుకొని తమ్ముడి మెడ మీద పడి, అన్న ఏడిస్తే, తమ్ముడు ఏడిస్తే అదొక గొప్ప దృశ్యం ప్రియులారా. దానికి కారణం ఏమిటి అంటే, యాకోబు రాత్రంతా కన్నీళ్లు విడిచి చేసినటువంటి ప్రార్థన. హల్లెలూయా. తన అన్నలో ఉన్నటువంటి మాతృత్వం, ఆ యొక్క ప్రేమ, హల్లెలూయా, ఆ సహోదర ప్రేమ పొంగి వచ్చేటట్టు చేసింది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడతాం. నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మన ఇండ్లలో బయలుదేరినా సరే, అన్నదమ్ముల మధ్య జగడాలు పెట్టేటటువంటి ఆత్మలు ఉన్నాయని సామెతల గ్రంథం చెప్తుంది. అన్నదమ్ముల మధ్య జగడాలు పెట్టేటటువంటి ఆత్మలు ఉన్నాయని, దురాత్మలు, దయ్యాలు. అలాగనే అత్త కోడల మధ్య, తోడు కోడల మధ్య, ఆడబిడ్డల కోడల మధ్య, ఇలాగా యజమానులు దాసులకి భయంకరంగా జగడాలు పెట్టేటట్టు ఆత్మలు ఉన్నాయి. కక్షలు, పగ, ఈ కక్షలు పగలతో నరహత్యలు జరిగినటువంటి పరిస్థితులు చూస్తాను. ఆదిలోనే ఆదాము కుమారులు ఇద్దరు, కయీను, హేబేలు. కయీను హేబేల్ని హత్య చేస్తాడు. సైతాను చేత ప్రేరేపించబడిన వాడై తమ్ముణ్ణి ఘోరంగా హత్య చేస్తాడు.
మొదట నరహత్య అదే. ఆ స్పిరిట్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. వాటి బారిన పడకుండా తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, అప్పజల్లుల మధ్య ప్రేమ, అత్తకోడల మధ్య ప్రేమ, తోడుకోడళ్ళు ఆడపడుచుల మధ్యలో ప్రేమ, యజమానులు దాసులకు ప్రేమ పెళ్ళుబికి రావాలంటే హల్లెలూయా మనలో ఉన్నటువంటి కోపావేశాలు చచ్చిపోవాలంటే హల్లెలూయా క్షమాగుణం మనలో నుంచి పెళ్ళుబికి రావాలంటే క్షమించే గుణం దేవుని యొక్క సన్నిధే మూలం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనలను మోల్డ్ చేస్తాడు. ఏం చేస్తాడు? మోల్డ్ చేస్తాడు, చెక్కుతాడు. ఏదైతే చేయలేకపోతున్నామో దాన్ని చేసేటట్టు చేస్తాడు. ప్రార్థించే వాళ్ళని చేస్తాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వాళ్ళను కూడా బెండ్ చేస్తాడు, వంచేస్తాడు. చపలు కొట్టి దేవుని మహింపడు. రెండు పక్కల కార్యం జరుగుతుంది. ఇక్కడ యాకోబు కూడా సరి చేయబడుతున్నాడు. అన్నలో కూడా మారు మనసు వచ్చేసింది. యాకోబులో మారు మనసు వచ్చింది, అన్నలో కూడా మారు మనసు వచ్చింది. ఏది విత్తుతామో అది కోస్తామనేది 100కి 100 పాలు వాస్తవం. నీవు ఒకరిని క్షమిస్తే నీవు క్షమించబడతావు. నీవు గుంటలు దవ్వితే నువ్వు దవ్విన గుంటల్లో నువ్వే పడతావు. నీ వెనక గుంటలు తోవబడతాయి. జాగ్రత్త. కాబట్టి రాత్రంతా ప్రార్థన చేసినటువంటి వారిలో యాకోబు కూడా ఒక గొప్ప వ్యక్తి. హల్లెలూయా. నీ సంగతి ఏమిటి? నా సంగతి ఏమిటి? మన సంగతి ఏమిటి? ఊరు వాడ చెప్పుకుంటూ పోతామా? నా భార్య ఇట్లా మాట వినడం లేదు, నా భర్త వినడం లేదు, నా బిడ్డలు వినడం లేదు, మా తల్లిదండ్రులు వినడం లేదు, మా అన్న వినడం లేదు, మా తమ్ముడు వినడం లేదు, మా ఆడబిడ్డలు భయంకరంగా ఉన్నారు, మా కోడళ్ళు భయంకరంగా ఉన్నారు అని చెప్పుకుంటూ పోతామా? అలాగా చెప్పుకుంటూ పోతే పరిష్కరించబడతామా? పరిష్కారం జరుగుతుందా? ఊరు వాడంతా ఇంటి గుట్టంతా ఎత్తుకొని పోయి రచ్చకు పెడితే ఎవరైనా ఈ లోకంలో రచ్చల్లో ఉండే వాళ్ళు వచ్చి పరిష్కారం చేస్తారా? ఎంతోమంది ఇంటి గుట్టంతా తీసుకొని వెళ్ళి రచ్చకీడ్చి నిజంగా చెప్పాలంటే వాళ్ళ కాపురాలని నాశనం చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే రొచ్చు చేసుకుంటున్నారు అనాలి. దేవుని సన్నిధే పరిష్కారం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థించు. రాత్రనక పగలనక ప్రార్థించు. హల్లెలూయా. అందరూ పడుకున్న తర్వాత ఒక్కదానివే లేచి ప్రార్థించు. అందరూ పడుకున్న తర్వాత ఒక్కడివే లేచి ప్రార్థించు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థించు. దేవుడు నీతో మాట్లాడడం నువ్వు చూస్తావు. ఇదే జరిగిందంటాను నేను అబ్రహాం జీవితంలో. ఆ రాత్రంతా ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్కు కోసం ఎదురు చూస్తున్నటువంటి అబ్రహాముకు దేవుడు వాక్కు ఇచ్చాడు. హల్లెలూయా. రాత్రంతా ప్రార్థనలో పెనుగులాడి పోరాడిన పట్టుదలతో అడిగినటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడి అతను ఆశీర్వదించాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం. యాకోబును శిరచ్ఛేదనం చేశారు. యాకోబు హతసాక్షి అయిపోయాడు. యోదయ దేశపు రాజు హేరోదు యాకోబును ఖడ్గము చేత చంపించాడు. పేతురును కూడా చంపించాలని
చెరసాల్లో వేశారు. పస్కా దినాలు కాబట్టి ఆ దినాల్లో చంపకుండా పస్కా అయిపోయిన తర్వాత చంపాలని అతన్ని చెరసాల్లో వేశారు. ఇద్దరు ఖైదీల మధ్య గొలుసులతో కట్టబడి నిద్రపోతా ఉన్నాడు పేతురు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉందంట. హల్లెలూయా. అతడు ఖైదీల మధ్య నిద్రపోతా ఉంటే సంఘం మాత్రం రాత్రంతా మేలుకొని హలో సంఘం అయితే అత్యాసక్తితో రాత్రంతా మేలుకొని ప్రార్థన చేస్తూ ఉంది. చదవండి మొదటి నుంచి. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం. దాదాపుగా అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావలేనని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు ఖైదీల మధ్య అన్నాను కాదు, 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రమును పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియననుకొనెను. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. చూసారా, రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు. హలో, రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు పరలోకం నుంచి తన దూతను పంపి పేతురుని చెరసాల్లో నుంచి సంఖ్యలలో నుంచి బయటికి తీసుకొచ్చేసాడు. గమనిస్తున్నారా? మనము చెప్పుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, కానీ ఆచరించలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాం. ఎంతోమంది మన కుటుంబాల్లో సాతాను బంధకాల్లో ఎంతోమంది ఉన్నారు. ఎవరెవరు ఎలాంటి బంధకాల్లో బంధించబడి ఉన్నారో మన కుటుంబాల్లో మనకు తెలుసు. వాళ్ళ గురించి వేదన పడుతున్నాం, దిగులు పడుతున్నాం, కుంగిపోతున్నాం. వాళ్ళ గురించి చాలా చాలా ఏంటి వీళ్ళు చేసేది, ఎంత చెప్పినా వినరంటున్నాం. కానీ వినేటట్టు చేసే దేవుని సన్నిధిలో ప్రార్థన
చేయటంలే. రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఈ సందర్భాన్ని బట్టి మీకు ఏదైనా ఒక ఆలోచన అంటూ వస్తే రాత్రి ప్రార్థన చేయడానికి ఒక ఏర్పాటు చేసుకుంటే మంచిది. హల్లెలూయా. ఏంటి చెప్పండి? రాత్రి ప్రార్థన చేసే ఏర్పాటు చేసుకో. హల్లెలూయా. అందరూ నిద్రపోయిన తర్వాత లేచి ప్రార్థన చేయి. ఎవరు నిద్ర లేయక ముందే చెప్పండి అయ్యా, చెప్పండమ్మా. ఎవరు నిద్ర లేయక ముందే అంటే చాలా చీకటి ఉండగానే తెల్లవారక ముందే లేచి ప్రార్థన చేయి. కొన్ని కారణాల వల్ల ఆల్ నైట్ ప్రేయరు నేను ఆఫ్ చేశాను, కానీ నాకైతే ఇప్పటికి కూడా ఇష్టం లేదు. ఆల్ నైట్ ప్రేయరు, రాత్రంతా ప్రార్థన, రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపి చాలా ఆనందించినటువంటి సేవకుల్లో నేను కూడా ఒక సేవకుణ్ణి. సాయంకాలం 7 గంటలకు ఆరంభించి తెల్లవారి 5 గంటల వరకు ప్రార్థనలో ఉన్నటువంటి వాళ్ళం. మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు మేము 5 గంటలకి బ్యాండ్ కొడుతుంటే మళ్ళీ రాత్రి నిద్రపోయి తెల్లారి వచ్చి మళ్ళీ కలుసుకున్నటువంటి వాళ్ళు. మా వీధిలో కైలాస వారి వీధిలో మేము అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరిపినప్పుడు అలాగ జరిగింది. హల్లెలూయా. కొన్ని కారణాల వల్ల దాన్ని జరపలేకపోతా ఉన్నాం. కానీ రాత్రికాల సమయాల్లో దేవుని సన్నిధిలో గడపడం చాలా చాలా ఆశీర్వాదకరమైన సంగతి అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. ఎన్నెన్నో ఎదుర్కొన్నాం. మంచి జరిగే చోట చెడు జరగదని నేను చెప్పట్లే. బలవంతులున్న చోట బలహీనులు ఉంటారని నేను చెప్పట్లే. కానీ అవసరమైనటువంటివి బలవంతులున్నా బలహీనులున్నా ఎవరున్నా సరే జరుపుకోగలిగితే దాని ప్రతిఫలం మనం అనుభవిస్తాం. హల్లెలూయా. జరిపేదే మంచిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దర్శనం అనుకున్నాడు పేతురు, కానీ ఒక వీధిలో వదిలిపెట్టాడు. అక్కడ మార్కు తల్లి అయినటువంటి మరియా ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది రాత్రి అంతా. హల్లెలూయా. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. ఒక మంచి తీర్మానంతో పోతాం ఇంటికి ఈరోజు. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్త సంఖ్యలు ఊడిపోవాలంటే ఎవరెవరు బంధకాల్లో ఉండి మిమ్మల్ని బాధిస్తున్నారు, వాళ్ళు బంధకాల్లో ఉండి సాతాను బంధకాల్లో ఉండి మిగిలిన కుటుంబ సభ్యులను ఎంత భయంకరంగా బాధ పెడుతున్నారో దాంట్లో నుంచి విడుదల పొందడానికి ఆ బాధించే వాళ్ళు నిద్రపోయిన తర్వాత లేచి ప్రార్థన చేయి. ఆ బాధించే వాళ్ళు నిద్రపోయిన తర్వాత లేచి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ బంధకాల నుంచి ఈ బాధించే నా బిడ్డల్ని, నా భర్తని, లేక నా భార్యని, నా వాళ్ళని, మా అత్తని, కోడల్ని విడుదల చేయి ప్రభు, విడుదల చేయి ప్రభు. పేతురుని నీ దూతను పంపి సంఖ్యల నుంచి విలుపులకి తీసుకొచ్చావు కదా. అబ్రహాము దేవుడే నీ దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఇస్సాకు దేవుడే నీ దేవుడు నా దేవుడు. యాకోబు దేవుడే నీ దేవుడు నా దేవుడు. యోసేపు దేవుడే నీ దేవుడు నా దేవుడు. మోషే దేవుడే నీ దేవుడు నా దేవుడు. హల్లెలూయా. అబ్రహాం ప్రార్థన ఆలకించిన దేవుడు, ఇస్సాకు ప్రార్థన ఆలకించిన దేవుడు, యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడు, మన పితరుల ప్రార్థన ఆలకించిన దేవుడు, ఇప్పటికే అనేక పర్యాయాల్లో మన ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించి మనకు సహాయం చేసిన దేవుడు. హల్లెలూయా. ఇంకా నువ్వు చేయడా? ఆలకించడా? ప్రత్యుత్తరం ఇయ్యడా? మన కన్నీళ్లు తుడవడా? బంధకాల్లో విడిచిపెడతాడా? బంధ విముక్తుల్ని చేయడా? చప్పలు కూడా దేవుని మహిమపరచు. ప్రార్థన చేయడం మానొద్దు. రాత్రనక పగులనక ప్రార్థన చేయి. హల్లెలూయా. అందుకనే ప్రభువు నోటే వచ్చింది ఆ మాట. రాత్రనక పగులనక ప్రార్థన చేస్తే మీ మొర నేను విననా?
లోకాసువార్త 18వ అధ్యాయంలో లోకాసువార్త 18వ అధ్యాయంలో ఆ మాట ప్రభు అన్నాడు. ఆ యొక్క విధవరాలు అన్యాయస్తుడైనటువంటి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరకు వచ్చి గోజాడే సమయంలో ప్రభు ఆ యొక్క ఉపమానం చెప్పి ప్రభు మాట్లాడిన మాట ఎప్పుడు మర్చిపోకూడదు. 7వ వచనం చదవండి, 6వ వచనం నుంచి. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. చూసారా ఏమంటున్నాడు ప్రభు తన్నోడితో? దివారాత్రులు. దివారాత్రులు అంటే పగులు రాత్రి, పగులు రాత్రి ప్రార్థన, పగులు రాత్రి ప్రార్థన. నీ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆ తీవ్ర సమస్య నుండి నువ్వు బయటపడడానికి పగులనక రాత్రనక చెప్పు ప్రార్థన చేయి. ప్రభు తన నోట చెప్పినటువంటి అనేక ఉపమానాల్లో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉపమానం. దివారాత్రులు మీరు ప్రార్థించుచుండగా నేను న్యాయం తీర్చునా? మీకోసమే కదా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? అంటే విశ్వాసముతో రాత్రి పగలు ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు. హల్లెలూయా. విశ్వాసముతో 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 విసుకక రాత్రనక పగలనక ప్రార్థన చేయి. నీ తీవ్రమైనటువంటి బాధలు, సమస్యలు, శోధనలు వాటిని చూస్తూ బెంగపడి కుంగిపోవద్దు. త్వరగా న్యాయం తీర్చే, త్వరగా బంధ విముక్తుల్ని చేసేటటువంటి దేవుని యొక్క సన్నిధిలో రాత్రనక పగులనక ప్రార్థన. ఎంత సమయాన్ని మనం వృధా చేస్తున్నాం ఆలోచించండి. ఎంత సమయం వృధా చేస్తాం రోజుకి. మన చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్తోనే ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాం. భూ సంబంధమైన విషయాల కొరకు స్నానపానాలు, తినడము, అలంకరణ, సోక్ చేసుకునే విషయాలు, ఇహలోక సంబంధమైన వాటిల్లో ఎంత సమయం తీసుకుంటున్నాం. అయితే అవసరమైనటువంటి దేవుని విషయంలో ఎంతవరకు సమయం తీసుకుంటున్నాం? ముఖ్యంగా అతి ప్రాముఖ్యమైన ప్రార్థన విషయంలో రాత్రనక పగులనక ఎంతకాలం ప్రార్థన చేస్తా ఉన్నాం? ఎంత టైం ప్రార్థన చేస్తున్నాం? ఒకసారి ఆలోచించు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం నుంచి. అప్పుడు జనసమూహం వారి మీదకి దుమ్మిగా వచ్చును. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారి లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైనటువంటి ఆ పొజిషన్, స్థితి, కఠిన కారాగార శిక్ష, లోపల చెర, గాలి వెలుతురు లేనటువంటి ప్రదేశం, బండకేసి బిగించారు, కొరడా దెబ్బలు కొట్టారు, భయంకరంగా వస్త్రాలు లాగి పడేసి రక్తం కారుతా ఉంది. గాలి లేదు, చెమట, రక్తం. ఎంత భయంకరమైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో చూడండి. ఆ రాత్రి మధ్యరాత్రి లేచారంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పలు కొట్టండి. మధ్యరాత్రి లేచారంట ప్రియులరా. పౌలును శీలయు లేచి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, పాటలు పాడడం మొదలుపెట్టారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం.
దేవుని సన్నిధి బలంగా దిగొచ్చింది పరలోకము నుండి. చప్పలు కొట్టి దేవుని మహింపడు. బలంగా దిగి వచ్చిన దేవుని యొక్క సన్నిధికి ఆ చెరసాల పునాదులు వణికిపోతున్నాయి. తలుపులు వాటంతటవి తెరుచుకున్నాయి. బేడీలు వాటంతటవి ఊడిపోయాయి. పౌలు శీలల బంధకాలే కాకుండా ఆ ఖైదీల అందరి బంధకాలు ఊడిపోయినాయి. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. దేవుడు ఒక ప్రాంతంలో క్రియ చేస్తే ఆయన బిడ్డలతో ఉన్నటువంటి అన్యులకు కూడా సహాయం చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే, సూర్యుడు వెలుగుతున్నాడంటే నీతిమంతుల కోసం మాత్రమే కాదు, నీతిమంతుల కోసం ప్రకాశిస్తున్న సూర్యుడు నీతి లేని వారి మీద కూడా ప్రకాశిస్తూ వారికి కూడా మేలు కలిగజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీతి సూర్యుడు అయినటువంటి యేసయ్య కూడా అంతే. హల్లెలూయా. తన బిడ్డల కోసం సహాయం చేస్తూ తన బిడ్డలతో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తాడు. ఆఖరికి మనకు అర్థమైంది ఏమిటి, మనం చెప్పుకునేది ఏమిటి? లోకమంతటికి ఆయన రక్షకుని పంపించాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎవరినైనా ద్వేషించాడా? ఎవరినైనా దూషించాడా? ఎవరినైనా వదిలిపెట్టాడా? దేవుడు పక్షపాతం కలిగిన వాడా? దేవుడు పక్షపాతము లేనివాడని బైబిల్ చెప్తుంది. సర్వలోకాన్ని ప్రేమించి సర్వలోకాన్ని రక్షించడానికి తన ఏకైక కుమారుని క్రీస్తుని లోకానికి పంపలేదా? హల్లెలూయా. ఆయన ద్వారా ఈ లోకానికి రక్షణ తేలేదా? ఆ రక్షణ ఆనందం నీవు నేను అనుభవించటం లేదా? మనతో పాటు ఇంకా అనేక మంది ఆ యొక్క రక్షణ పొందుకొని ఈ రక్షణ ఆనందం అనుభవించాలని దేవుడు ఆయన రాకడిని దూరం చేసుకుంటా ఉన్నాడు కదా. హల్లెలూయా. పౌలు శీలలతో పాటు మిగిలిన ఖైదీలందరికీ విడుదల వచ్చింది. అంత మాత్రం కాదు, జైలు అధికారికి అతని ఇంటనున్న వారందరికి కూడా విడుదల వచ్చింది, రక్షించబడ్డారు. హల్లెలూయా. ఖైదీలకి విడుదలైతే వచ్చింది కానీ జైలు అధికారి ఇంటికి రక్షణ వచ్చింది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అయితే ఆ ఖైదీల సంగతి ఏంటంటే, వారు ఒక రోజున రక్షించబడే సంగతి దేవుడు చూసుకుంటాడు. మొదట విడిపించాడు. హల్లెలూయా. మొదట స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ స్వస్థపరిచాడు. తర్వాత వాళ్ళ హృదయాన్ని దోచుకునే పని కూడా ఆయనే చేస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. అందుకనే మహాసభల్లో, స్వార్థ సభలు అనేక మంది వచ్చి రక్షించబడి వెళ్ళిపోతా ఉన్నారు, స్వస్థత పడి వెళ్ళిపోతా ఉన్నారు, రక్షించబడటంలా. అయితే వాళ్ళు అలాగనే ఉండిపోతారు అనుకుంటున్నారా? కానీ దేవుడు తన రాజ్యానికి ముందుగా ఏర్పరిచిన వాళ్ళందరినీ ఆయన ఆకర్షించుకునే గొప్ప దేవుడు. ఆయన కార్యాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. రాత్రికాల ప్రార్థన. హల్లెలూయా. రాత్రికాల ప్రార్థన. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావో, అసాధ్యమైనవి ఏవైనా సరే, కొన్ని సంవత్సరాలుగా నీవు పీడించబడుతున్నావేమో, శోధించబడుతున్నావేమో, భయంకరమైనటువంటి బంధకాల్లో ఉన్నావేమో. ఆ బంధకాలు పేదరికం కావచ్చు, జబ్బులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, సమస్యలు, శోధనలు కావచ్చు, ఏవైనా సరే దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నావేమో అబ్రహాములాగా. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళని వెళ్ళగొట్టమన్నది నా భార్య, కానీ వెళ్ళగొట్టలేకపోతున్నానే. ఓ దేవా, నేనేం చేయాలి ఇప్పుడు? దిక్కుదోచడం లేదే అంటే దేవుడు దిక్కై ఆలోచన చెప్పాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ. దిగులు పడకు, బెంగపడకు, పారిపోకు. రాత్రనక పగులనక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుడు తప్పకుండా దర్శిస్తాడు, తప్పకుండా ఆలోచన చెప్తాడు, తప్పకుండా విడుదల చేస్తాడు, ప్రతిదీ పరిష్కరిస్తాడు. దేవునికి సమస్తం సాధ్యం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్.
ఈ రాత్రి తప్పకుండా కొందరు లేచి ప్రార్థన చేయబోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. అందరూ నిద్రపోయిన తర్వాత ప్రార్థన చేయబోతున్నారని విశ్వసిస్తున్నాను. నేను తెల్లవారు అందరూ లేయకముందే లేచి ప్రార్థన చేయబోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రత్యక్షతనిచ్చిన దేవుడు దానిని చేయటానికి కూడా శక్తిని, సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. నువ్వు విశ్వసించినట్లయితే ఈ రాత్రి నీ జీవితం మారబోతుంది. నీవు రాత్రి వ్యర్థమైనవి చూడకుండా, వ్యర్థమైనవి వినకుండా నీవు రాత్రి జాములో లేచి నీవు ప్రార్థన చేయబోతున్నావు. నువ్వు దేవునితో మొరపెట్టుకోబోతున్నావు. దేవునికి విజ్ఞాపనలు చేయబోతున్నావు. ప్రార్థనలు, యాచనలు చేయబోతున్నావు. ప్రభువునందు నేను విశ్వసిస్తున్నాను. అబ్రహాములాగా, యాకోబులాగా ఆసక్తితో చేసిన సంఘములాగా, పౌలు శీలల్లాగా ఇంకో ఎంతో మంది బైబిల్లో ఉన్నారు. అట్టి కృపను అడుగుదాం, అట్టి కృపను అడుగుదాం ప్రియులరా. హల్లెలూయా. ప్రభువా, ఇక నేను సమయాన్ని వృధా చేయను. వ్యర్థమైన వాటిని చూస్తూ, వ్యర్థమైన వాటిని వింటూ, వ్యర్థమైన వాటిని తింటూ, వ్యర్థంగా కాలాన్ని గడుపుతూ నేను వ్యర్థం చేయనిక. నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. నా తీర్మానాన్ని బలపరచు ప్రభువా. నాకు అవసరమైన అభిషేకాన్ని ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన. ఈ రాత్రి ప్రారంభించు. ఎవరి మీద కోప్పడకు. మీ ఇంట్లో ఎవరు నీకు ఇబ్బందికరంగా ఉన్నారో వాళ్ళ మీద కోప్పడకు, జగడం వేయకు. దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడు. సీక్రెట్గా లేచి ప్రార్థన చేయి. సాతాను కోటగోడలను సీక్రెట్గా ప్రార్థన శక్తితో కూల్చివేయి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. జీసస్. రాత్రుల్లో సీక్రెట్గా లేయి. అందరు నిద్రపోతున్నప్పుడు లేయి. సాతానుతో పోరాడు. సాతాన్ని జయించు. ప్రార్థన పోరాటము ద్వారా సాతాన్ని లయపరచు. సాతాన్ని ఎదిరించు. సాతాన్ని జయించు. ప్రతి సమస్యను ఎదిరించు, అధిగమించు. ప్రార్థన శక్తితో, ప్రార్థనలో దేవునితో పోరాడి గెలుచుకో, విజయం పొందుకో. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. ఓ రా బాబా బాబా శక్కర బాబా. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో సోదరుడు ప్రేమ్ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, దగ్గర తండ్రి, మా గొప్ప దేవా, మా గొప్ప ప్రభా, మీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా. నా తండ్రి, రాత్రి కాల ప్రార్థన నేను ఎంత ఆశీర్వాదకరమైనది నాయన. ఒంటరిగా ప్రభా నాయన మీ వద్ద నా తండ్రి నాయన ప్రార్థించుట ఎంత దీవెనకరమైనది నా తండ్రి. వాక్య లేఖనాల ద్వారా నా తండ్రి మీరు మాకు నాయన తెలియజేసినందుకే, బలపరిచినందుకే మీకు స్తోత్రం ప్రభా. నాయన మేము అబ్రహాము వలె ప్రభా ఆ వేదనకరమైన పరిస్థితుల్లో నా తండ్రి నాయన వేదన పడకుండా, దిగులు పడకుండా, వాటి గురించి ఆలోచించి కుమిలిపోకుండా రాత్రంతా నాయన ఆ వేదనలో నాయన మీ కొరకు నాయన ప్రార్థన చేసినప్పుడు ప్రభా మీకు స్తోత్రం. మీ నాయన మీరు ఎన్నో నాయన వాగ్దానాలు ఇచ్చారు, ఎంతో వాక్కుతో బలపరిచారు నాయన మీకు స్తోత్రం. అందుకని ప్రభా అబ్రహాము నాయన స్తోత్రం ప్రభా పందరకండే నాయన నెమ్మదిగా మా ప్రభా హాగర్ని అలాగే ఇస్మాయిల్ ప్రభా పంపించగలిగాడు నాయన మీకు స్తోత్రం. దేవా మీకు వందనాలు తండ్రి. వేదనకరమైన పరిస్థితుల్లో నాయన మేము కుమిలిపోకుండా, నాయన వేదన పడుకుంటాను తండ్రి. ఆ పరిస్థితుల్లో ఉంచి నా తండ్రి నాయన ఒక నెమ్మదికరమైన పరిస్థితులు కలుగజేసే నాయన మీ దగ్గర మొరపెట్టే కృప దయచి నాయన మీకు స్తోత్రం నాయన. ప్రభా రాత్రి అంతా నా తండ్రి
నాయనా మీకు స్తోత్రం. విశ్వాసంతో నా తండ్రి మీ మీద నాయన ఆధారపడి ప్రార్థనలో ఉండే యాకోబు నా తండ్రి భార్య బిడ్డలు నాయన రేపు దాటించి నా తండ్రి రాత్రంతా పెరుగులాడినప్పుడు ప్రభా నా తండ్రి స్తోత్రం తన నాన్న ప్రభా 400 మందితో నాయన చంపడానికి కక్షతో వచ్చిన అతను ప్రభా నాయన మెడ ముందు పడి ముద్దు పెట్టుకుని అంతగా నా తండ్రి మీరు కార్యాలు చేశారు నాయన, మీరు ఆశీర్వదించారు నాయన, మీకు స్తోత్రం. రాత్రంతా నా తండ్రి ప్రార్థన చేసినందుకే నాయన మీరు గొప్ప నా తండ్రి విజయం ఇచ్చారు నాయన. యాకోబు మీకు స్తోత్రం ప్రభా. దేవా మీకు వందనాలతో అట్టి భయంకరమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో నా తండ్రి భయంకరమైన వ్యతిరేకమైన పరిస్థితుల్లో అయ్యా మీకు స్తోత్రం. మేము ఒంటరిగా నా తండ్రి మీ అద్దం ఉండడానికి మీ కృప దయచేయండి ఆయన. తను ఒంటరిగా నిలిచిపోయాడు ప్రభా మీ దగ్గర నాయన. ప్రభా అలాంటి ప్రభా ప్రార్థన నాయన మేము కలిగి ఉందాము కాక నా తండ్రి మీకు స్తోత్రం అయ్యా. దేవా సంఘము ప్రార్థన చేసినప్పుడు నన్ను పేతురుగాను విడిపించదయ్యా ప్రభా మీకు స్తోత్రం. పౌలు శీలలు నాయన భయంకరమైన పరిస్థితులు ప్రార్థన చేసినప్పుడు దేవా మీకు స్తోత్రం అయ్యా, మీకు స్తోత్రం. ఆ సరసాల నాయకులకే మీరు రక్షణ కలిగించేంతగా నా తండ్రి దేవా ఖైదులకు విడుదల కలిగేంతగా నేను గొప్ప కార్యాలు చేశారు నాయన. స్తోత్రం ప్రభా. మేము నా తండ్రి దేవా పరిస్థితులు ఎలా ఉన్నా తండ్రి దేవా మీకు స్తోత్రం. మేము నాయన మీ ఎదుట నా తండ్రి మేము నాయన ప్రార్థనలతో కీర్తనలతో నా తండ్రి మీ ఎద్దు గడిపే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ తెలియజేసిన అమూల్యమైన ప్రభా యొక్క ప్రార్థనలో నా తండ్రి మా జీవితాలను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇటు ఆశీర్వాదకరమైన ప్రార్థన మేమందరము నాయన కలిగి ఉందము కాదు నాయన. ఈ ప్రార్థనలో మీ పాదాలు పట్టుకొని ప్రభా గొప్ప జయము నాయన మేము అనుభవించదు కాక నా తండ్రి, గొప్ప విడుదల మేము అనుభవించదు కాక నా తండ్రి, గొప్ప ఆశీర్వాదకరమైన నెమ్మదికరమైన నా తండ్రి కార్యాలు మేము అనుభవించదు కాక నా తండ్రి. నాయన మీ కృపతో నాయన మమ్మల్ని బలపరచమని, ఇట్టి ప్రార్థనలో మమ్మల్ని బలపరిచి నడిపించమని పరిశుద్ధాత్మదేవా మీ ఆత్మ ద్వారా మీ ఆత్మాభిషేకం ద్వారా నాయన మమ్మల్ని నింపి నాయన నడిపించమని, ఈ ప్రార్థనలో నాయన మమ్మల్ని ఇంకనూ దీవించమని నా తండ్రి యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు